దేవాదిదేవ, నీ లీలలో వర్ణించడం కోసం వేదాలు సైతం వాదించుకుంటాయి. నీ మహిమ అర్థం చేసుకోగల మానవుడు కానీ దేవతలు కానీ ఉన్నారా? అవును పరమేశ్వర, నీ వంటి కరుణ స్వరూపుడి దర్శనం లభించడం మా అదృష్టం. ఈ సృష్టిలో ఏ జీవి ఎలా ప్రవర్తిస్తాడో శాసించేవాడివి. నీ చుట్టూ పంచభూతాలు నాట్యం చేయడం కనుల విందుగా ఉంది. మీ అందరి రాకకి కారణం? నీ దర్శనానికి కారణం కావాలా మహాదేవ? లోకేశ్వరుడిని, లోకమాతను ఏదో ఒక వంకతో దర్శించుకోవాలి తప్ప కారణం ఉండాలా? మీ అనురాగం నుండి పుట్టిన ఈ ప్రపంచంలో చిన్న కణాలము మేము. ఏమి దేవి, మన బిడ్డలకి ఏ ప్రసాదం ఇద్దాము? ఓరి, ఎవరెవరా నీవు? శ్రీమన్నారాయణుని ఆదిశేష రూపం. ఈ నారద మహర్షి మహిమ వల్ల కల్లార చూసిన విద్యాధర రాజు చిత్రకేతుడను. కైలాసంలోనే పరమశివుడిని చూసి నవ్వెంత వాడివా? సకల లోక జనకుడు సర్వధర్మ స్వరూపుడైన పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు కొలువున్న సభలో భార్యతో సల్సల్లాడ్డమేంటి? పరమశివుడు కూడా సాధారణ మానవునిలాగా ప్రేమకి వశమయ్యాడా అని నవ్వాను. ఈ జగదీశ్వరుని పరిహాసించిన నీవు ఆ నారాయణుడి పాద పూజ చేయడానికి ఎలా అర్హత పొందావు? మాత, ఈ చిత్రకేతుడు ఎంతో జ్ఞాని. నా యొక్క అంగీరసుడి యొక్క శిక్షణలో విష్ణు భక్తుడయ్యాడు. నీ తపస్సు గొప్పదని, నీవు ఇంద్రియాలని జయించావని అనుకోని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? మేం కూడా ఎప్పుడూ ఇటువంటి సాహసం చేయలేదే. ఇక్కడున్న బ్రహ్మాది దేవతల కన్నా గొప్పవారివి అని అనుకుంటున్నావా? వచ్చే జన్మలో రాక్షసుడిగా పుట్టి భయంకరమైన మరణాన్ని పొందుతావు. నేను చేసిన ఈ అపరాధము క్షమించరానిది. నా పూర్వజన్మ కర్మ వల్ల కలిగిన నా బుద్ధిమాంద్యాన్ని మన్నించు. నీవు ఇచ్చిన ఈ శాపము స్వీకరిస్తున్నాను. ఇక మీదట ఎప్పుడు మహానుభావులను అవమానించద్దు. అలాగే మాత. పార్వతి, నిన్ను తిరిగి శపించే సమర్థుడే అయినా విష్ణు భక్తుడు కావడం వల్ల నీ శాపాన్ని అంగీకరించి వెళ్ళిపోయాడు. ఈ స్వభావమే వారిని పై జన్మలో శ్రీమన్నారాయణుని వద్దకు చేరేట్టు చేస్తుంది. అలా జరిగిన చాలా కాలానికి ఒకరోజు స్వర్గంలో ఇంద్రుడు అప్సరసల నాట్యం చూస్తున్నాడు. ఎంతో మధురంగా నాట్యం జరుగుతున్న సమయంలో దేవగురువు అయిన బృహస్పతి సభలోకి ప్రవేశించాడు. ఆ విషయం నాట్యమాధుర్యంలో మునిగి ఉన్న ఇంద్రుడు గమనించక కనీసం లేచి గురువుకు ఆసనం కూడా చూపలేదు. గురువును నిర్లక్ష్యం చేసిన వాడికి కష్టాలు అనుభవిస్తే కానీ పశ్చాత్తాపం కలగదన్న ఉద్దేశంతో బృహస్పతి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి అదృశ్యమయ్యాడు. ఇంతలో ఇంద్రుడు తాను గురువుని నిర్లక్ష్యం చేసిన విషయం స్ఫురణకు వచ్చి పరుగు పరుగున గురువు గారి ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నేను చాలా పెద్ద అపచారం చేశాను. గురువుగారు ఎక్కడా? ఏం జరిగింది నాయనా? అప్సరసల నాట్యంలో పడి గురువు గారు వచ్చారన్న విషయం అసలు గమనించలేదమ్మా. అందుకు గురువుగారు కోపించి ఇంటికి తిరిగి వచ్చేశారు. ఓహో, అదా సంగతి. ఇందాక హడావిడిగా లోపలికి వస్తే ఏం జరిగిందా అనుకున్నా. గురువుగారుని పిలిస్తే కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటా. అలాగే. ఏమండి, దేవతలు మీకోసం వచ్చారు. అదేమిటి, ఇందాక వచ్చి ఎటే వెళ్ళారు? ఏమో ఇంద్ర, ఎటో వెళ్ళారు ఏమో. ఇంద్ర, గురువు గారిని అవమానించాము. ఆయన మనల్ని త్యజించారు. అయ్యయ్యో, ఎంత పని చేశాము. వ్యసనాలలో పడ్డ మానవులే కాదు, దేవతలు కూడా కష్టాల పాలవుతారని అనడానికి ఇదే నిదర్శనం. ఆయన అండ లేకపోతే మనకి ఎటువంటి కష్టాలు వస్తాయో. అవును అగ్నిదేవ, ఎటువంటి కష్టాలైనా గురువుగారి దీవెనతో జయించేవాళ్ళము. రాక్షసులకి తెలిస్తే? గట్టిగా అనకు, నువ్వే రాక్షసులకి చెప్పేట్టున్నావు.
అబ్బే, నాకేమన్నా సర్దానా వాళ్ళతో దెబ్బలు తినడానికి? అయినా నువ్వన్నట్లు వాళ్ళకి తెలిస్తే కష్టమే. అదును చూసుకొని మన మీదకి దండెత్తి వస్తారు. మరి మనమేం చేయగలం? మన పరాక్రమాన్ని నమ్ముకొని ఎదుర్కొందాం. అదృష్టం బాగుంటే కనీసం బతికి బయట పడతాం. శుభం పలకలేవా? సరే పద, సిద్ధంగా ఉందాము. జరిగేదేదో జరుగుతుంది. సెలవు మాత. ఓహో, దేవతలు ఏదో తప్పు చేశారు, అందుకే వాళ్ళ గురు మాయమైపోయారు. ఈ విషయం మిగతా రాక్షసులకి చెప్పాలి. చెప్పి వెంటనే వాళ్ళపై యుద్ధానికి వెళ్ళాలా, లేకపోతే గురువు గారిని అడిగి శక్తి పెంచుకొని వెళ్ళాలా? మిగతా రాక్షసుల్ని వెంట పెట్టుకుని గురువుగారి దగ్గరికి వెళ్తా. ఆలస్యం చేయకుండా దేవతలని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాలి. అలా శుక్రాచార్యునితో వాళ్ల బలం పెరిగేలా యజ్ఞం చేయించుకుని రాక్షసులు అందరూ స్వర్గంపై దండెత్తారు. యజ్ఞబల ప్రభావం వల్ల రాక్షసులు అజేయులయ్యారు. దేవతలు గాయాలతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. పితామహ, పితామహ, రక్షించు! ఓ పద్మ సంభవ, కాపాడు. ఏం జరిగింది ఇంద్ర? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటి స్వామి? రాక్షసులు మమ్మల్ని చితక్కొట్టేశారు. ప్రాణాలు బిగపట్టి మీ దగ్గరికి చేరుకున్నాం. మీరే ఏదన్నా ఉపాయం చెప్పాలి. మీరు మీ గురువుని అవమానించడం వల్ల ఈ కష్టాలు వచ్చాయి. కాబట్టి మీకు ఒక కొత్త గురువు కావాలి. అయితే మాకు గురువును కూడా మీరే నిర్ణయించండి. మీకు తగ్గ గురువు విశ్వరూపుడు. పిలిపిస్తాను. త్వష్టా! తండ్రి, ఏమిటి ఆజ్ఞ? నీ పుత్రుడైన విశ్వరూపుణ్ణి దేవతలకు గురువుగా నియమిద్దామని నిర్ణయించాను. నీకు సమ్మతమేనా? ఎంత మాట! సంతోషంగా దేవతలకు గురువుగా పంపుతాను. ఇప్పుడే పిలిపిస్తాను. విశ్వరూప! ప్రణామము తండ్రి. ప్రణామము బ్రహ్మదేవ. అడగకుండానే కలిగిన మీ ఈ దర్శన భాగ్యానికి కృతజ్ఞుని. నాయన విశ్వరూప, బృహస్పతి ప్రస్తుతం స్వర్గం విడిచి వెళ్ళిన కారణంగా బ్రహ్మదేవులు నీకు దేవగురు పదవి ఇచ్చారు. అవును విశ్వరూప, దేవతలకు సరి అయిన ఉపదేశం ఇస్తూ వాళ్లను లోక కళ్యాణ మార్గంలో నడిపిస్తూ ఉండు. ధన్యుణ్ణి. మీకు నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చెయ్యను. పుత్ర, నేను నేర్పిన ధర్మాలు పాటిస్తూ దేవతలకు సహాయపడు. గురుదేవ, రాక్షసులు మాకు గురువు లేడన్న విషయం కనిపెట్టి మాపై దండెత్తి వచ్చి మమ్మల్ని ఓడించారు. మీరే మాకు విజయం కోసం సరైన ఉపదేశం చెయ్యాలి. తప్పకుండా ఇంద్ర, ఇలా రా. నీకు నారాయణ కవచం బోధిస్తాను. ఈ మంత్రం తెలుసుకొని శ్రద్ధతో చదివిన వారికి ఆ నారాయణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ధౌతాంఘ్రిపాణిరాచమ్న సపవిత్ర ఉదంముఖః కృతస్వాంగకరణ్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః నారాయణమజం వర్మ సన్నహ్యేద్భజ ఆగతే పాదయోర్జానునోరోర్వోరుదరే హృద్యథోరసే ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్ ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా కరన్యాసం తతః కుర్యాద్వాదశాక్షర విద్యయా. గురువర్య, మీరు నేర్పించిన నారాయణ కవచంతో మాకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఆశీర్వదించండి. దేవతలకు విజయం కలుగుగాక. దేవతలు నారాయణ కవచం ప్రభావంతో బలం తెచ్చుకుని రాక్షసులతో పోరాడి వాళ్ళని తరిమి కొట్టారు. ఈ విజయవార్త తెలిపేందుకు మళ్లీ గురువు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు.
గురుదేవా ప్రణామములు. ప్రణామములు. విజయీ భవ. మీ ఆశీర్వాద బలంతో రాక్షసుల్ని తరిమి కొట్టి స్వర్గాన్ని మళ్ళీ చేజిక్కించుకున్నాం. నా ఆశీర్వాదం కాదు ఇంద్ర, నారాయణ కవచం మిమ్మల్ని కాపాడి విజయం కలిగించింది. దిక్కుతోచక వాళ్ళు చెల్లా చెదురయ్యారు. శుభం. ఇంకా మీ ధర్మ పరిరక్షణకు అడ్డంకు ఏమీ ఉండదు. అంతా మీ ఆశీర్వాద బలమేగా. గురుదేవా, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం యజ్ఞం చేస్తున్నారు? మీ పాలన కలకాలం వర్ధిల్లాలని సోమయజ్ఞం చేస్తున్నాను. మీరు కూడా కూర్చోండి. ఇందులో హవిర్భాగాలు ఎలాగో మీకేగా చెందాలి. అలాగే గురుదేవా. सोमा रुद्राधारयेथाम सूर्या अम्प्रभा मिष्टयोरमश्नुवन्तु दमे दमे सप्तरत्ना दधा नाशन्नो भूतं द्विपदे चतुष्पदे सोमा रुद्रः विबृहतं विशूचिममी वायानो गयमा बिबेश గురువు గారు హవిర్భాగం మాకు కాకుండా వేరేగా పక్కన పెట్టారేంటి? ఇంద్ర, గురువు గారు మనకి హవిర్భాగం ఇచ్చి ఇంకోటి పక్కన పెట్టారు ఎందుకంటావు? ఏమో అగ్నిదేవా, దేవతలకి కాకుండా ఇంకెవరికి హవిస్సు ఇవ్వరు కదా. అర్థమైంది. విశ్వరూపుడి తల్లి రచన అనే ఒక రాక్షస స్త్రీ. ఆవిడకి త్వష్ట ప్రజాపతికి కలిగిన సంతానమే ఈయన. అంటే మనకి గురువుగా ఉంటూ రాక్షసులకి దొంగతనంగా హవిస్సులు అందిస్తున్నారా? అదే నేను చెప్తున్నది. మాకు గురువుగా ఉంటూ మా విరోధులకు హవిస్సులు అందిస్తావా? ద్రోహి! బ్రహ్మహత్య 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 బ్రహ్మహత్య. ఇంద్ర, ఈ దుర్వాసన ఏంటి? నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నట్లు ఉంది. ఏం చేసేశాను? ఇంత వేదశాస్త్ర పరిజ్ఞానమున్న బ్రాహ్మణుడిని చంపేశానా? ఏంటి నా తక్షణ కర్తవ్యం? బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటే నీవు స్వర్గపాలన చేయడానికి అర్హుడవు కాదేంద్రా. అయితే నా బ్రహ్మహత్య పాతకాన్ని పంచుకునేందుకు ఎవరినైనా ఒప్పించి నా పాపం పోగొట్టుకుంటాను. ఓ భూమి, నా భారాన్ని తగ్గించు. ఓ వృక్షములారా, నాకు విముక్తి కలిగించండి. ఓ నీరు, నా నిస్సహాయాన్ని తొలగించండి. ఓ స్త్రీమూర్తులారా, నా ఈ స్థితి నుండి బయటికి తీసుకురండి. ఇంద్ర, ఏ రకంగా సహాయం చేయమంటావు? నా బ్రహ్మహత్య పాతకాన్ని 4 భాగాలు చేసుకొని మీరు పంచుకుంటారా? తప్పకుండా. ఒక పాగుకు దైనా నీకు సహాయం చేయడం మా అదృష్టం. మరి మాకు ఆ పాపాల వల్ల ఇబ్బంది కలుగుతుంది కదా. ప్రతిఫలంగా మాకు ఏమి ఇస్తావు? భూమి, ఈ పాతకం నువ్వు పుచ్చుకుంటే నీలో తీసిన గోతులు మళ్ళీ నిండిపోతాయని వరమిస్తున్నా. అలాగే దేవేంద్ర, బావు వద్దు స్వీకరించడానికి నేను సిద్ధమే. చెట్లకు పసకారి ఎవరైనా కొమ్మలు నరికేసినా సరే మళ్ళీ మొలిచేట్టుగా వరమిస్తున్నా. సంతోషం ఇంద్ర, ఈ వరం నాకు సమ్మతమే. నీరు నీలో ఎటువంటి అశుద్ధమైనా కడిగితే పవిత్రమవుతుంది. సంతోషం ఇంద్ర. ఓ స్త్రీ, నీవు పరమ పవిత్రురాలై అన్ని రకాల కోరికలు తీర్చుకోగలిగే వరమిస్తున్నా. ఎంతటి భాగ్యం ఇంద్ర. ఇంద్ర, ఈ 4 నీ పాపాన్ని పంచుకోవడంతో బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తుడివి అయ్యావు. పరిశుద్ధుడివై మళ్ళీ స్వర్గసింహాసనాన్ని అధిరోహించి ధర్మంగా పాలన చేయి.
విన్నావా, ఇంద్రుడు త్వష్ట ప్రజాపతి కొడుకుని చంపేశాడు. మంచిదేగా, ఇప్పుడు వారికి గురువు లేడు. మళ్ళీ వాళ్ళపై యుద్ధానికి వెళ్దామా? అంతకన్నా మంచి ఉపాయం చెప్తాను. త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఉసిగొలుపుతాము. ప్రతీకారం తీర్చుకోమని చెప్పుదాము. అవును, మంచి ఉపాయం. ప్రభు, అనర్థం జరిగిపోయింది. అవును, ఇంద్రుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ఏం జరిగింది? అవసరానికి మిమ్మల్ని అర్థించి మీ కుమారుడు విశ్వరూపుడిని గురువుగా తీసుకెళ్లారుగా. అవును, అది నాకెలా అన్యాయం? ఇంద్రుడు అతన్ని చంపేశారుగా. ఏంటి, చంపేశాడా? అవును ప్రభు, తల నరికేశాడు. యజ్ఞం చేస్తూ ఉండగా చంపేశారు. ఎంత అన్యాయం! అదే కదా ప్రభు, యజ్ఞం చేస్తూ ఉండగా కూర్చున్న వాడిని కూర్చున్నట్టుగా తల నరికేశాడు. ఓరి ఇంద్ర, ఇంత కృతజ్ఞత! నా కుమారుడి హత్యకి ప్రతీకారం తీర్చుకుంటాను. సరస్వత్యా అగ్రజిహ్వాయా ఉత్సాదం అవక్రందేన తాళవాజగ్రహణభ్యామప ఆస్యేన వృషణమాండాభ్యాం ఆదిత్యాన్ శ్మశ్రుభిః పంథానం భ్రూభ్యాం ద్యావా పృథివీ వక్తోభ్యాం విద్యుతం కనీనకాభ్యాం శుక్లాయ స్వాహా కృష్ణాయ స్వాహా పార్యాణి పక్ష్మాన్యపార్యాయిక్షవో పార్యాణి పక్ష్మాని పార్యాయిక్షవాః. తండ్రి, ఏమిటి నా కర్తవ్యం? వృత్ర, నీ అన్నని చంపిన ఇంద్రుడిని చంపి నాకు మనశ్శాంతి కలిగించు. అలాగే తండ్రి. మేము కూడా నీకు సహాయంగా వస్తాము. రండి తండ్రి, మాకు విజయం కలిగేట్టు ఆశీర్వదించండి. విజయీ భవ కుమారా. చేతిలో ఆయుధం లేని వాడిని చంపడం వీరుల లక్షణం కాదు, ధర్మానికి విరుద్ధం కూడా. వాళ్ళని వదిలేయండి. ఇంద్ర, వీలైతే మళ్ళీ బలం పుంజుకొని చేత ఆయుధం ధరించి మరోసారి నాపై యుద్ధానికి రా. పో. ఎంత అవమానం! మళ్ళీ రాక్షసుల చేతిలో ఓడిపోయాం. పైగా పారిపోతున్నామని, ఆయుధాలు లేవని ప్రాణభిక్ష పెట్టి వెళ్ళాడు. అసలు ఎవడు వాడు? వాడి పేరు వృత్రాసురుడు. త్వష్ట ప్రజాపతి కేవలం ప్రతీకార వాంఛతో నిన్ను నాశనం చేయడానికి సృష్టించాడు. వాడిని ఆపడం ఎలా? శ్రీహరిని అడుగుదాం. ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించొచ్చు. నువ్వన్నది నిజం. ఆయన గురించి తపస్సు చేద్దాం. ఓం నమో నారాయణాయ. 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 లే ఇంద్ర, నీ కోరిక ఏంటి? హే భక్తవత్సల, నీకు తెలియంది ఏముంది? మమ్మల్ని కాపాడు. గురువుని అవమానించినందుకు
కొంతకాలం మరో గురువుని పెట్టుకుని విజయం సాధించినా దానికి పూర్తి శిక్ష అనుభవించలేదు. అందుకే ప్రస్తుతం నీకు ఆపద కలిగింది. మరి ఏం చేయాలి స్వామి? దధీచి మహర్షిని ప్రార్థించి అతని శరీరం కావాలని అడగండి. ఆయన శరీరం ఎలా ఉపయోగపడుతుంది? ఆయన చేసిన మహాతపస్సు వలన ఆయన శరీరమే ఒక ఆయుధం. తన వెన్నెముకతో నీవు ఇంద్రుడికి ఆయుధం చేసి దానితో యుద్ధంలో వృత్రాసురుణ్ణి ఇంద్రుడు జయించగలడు. అలాగే పరంధామ. విజయోస్తు. ప్రణామము మహర్షి. విజయీ భవ. శ్రీహరి ఆజ్ఞ మేరకు మీ సహాయం కోసం వచ్చాం. నేను మీకు ఎలా సహాయం చేయగలను? మీ శరీరాన్ని మాకు ఇవ్వమని కోరుదామని వచ్చాము. విశ్వకర్మ, నా శరీరం మీకు ఎలా ఉపయోగపడుతుంది? మహాత్మా, మీ శక్తి ముల్లోకాలకి తెలుసు. మీ శరీరమే ఒక ఆయుధం. మీ ప్రతి అణువు శ్రీహరి సేవకి వినియోగించడం వల్ల మీ శరీరం ఎంతో శక్తివంతమై శత్రు దుర్భేద్యమైంది. మీరంటే అమరులు, మీకు మృతి భయం లేదు. మరి సాధారణ మానవుడిని, దేహతీపి ఉంటుంది కదా. నాకు సంపదలు ఏమన్నా ఇవ్వమంటే ఇస్తాను. ప్రాణభయంతో ఉన్నవాడికి సంపదలెందుకు మహర్షి? ఒకవేళ నా శరీరం మీకు ఇస్తానంటే మీరు నన్ను చంపగలరా? ఎంత మాట! ఎలా చంపుతాము? పోనీ మీలో ఎవరైనా ధైర్యం చేసి చంపినా నా శరీరాన్ని పంచుకోగలరా? అయ్యో, అదెలా సాధ్యం? మీ ప్రాణాలు మీకు ఎంత తీపో ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా వారికి అంతే తీపి అన్న విషయం మర్చిపోయారా? మీ వంటి మహనీయులు సర్వభూతాల హితం కోరేవారు. అలా చేయగల గుణం ఉన్నవారు కాబట్టే అడగగానే ప్రాణాలైనా ఇవ్వగలరు. అందుకే శ్రీహరి మీ వద్దకు పంపాడు. మమ్మల్ని అనుగ్రహించండి. మరో విధంగా అనుకోవద్దు. మీ వినయ విధేయతలు పరీక్షించడానికి మీకు కావాలనే కొంతసేపు ఎదురు చెప్పాను. మీ వంటి వారు లోకరక్షణ కోసం అడిగితే తాత్కాలికంగా ఉండే ఈ శరీరాన్ని శాశ్వత కీర్తి కోసం వదులుకోనా? సంతోషంగా ఇస్తాను. ఇంద్ర, ఇదిగో దధీచి మహర్షి వెన్నెముకతో వజ్రాయుధం చేశాను. శ్రీహరి అనుగ్రహంతో ఇంకా విజయం మనదే. ఆహా! ఈ వజ్రాయుధం చేతధరించగానే విజయోత్సాహం కలుగుతోంది. వృత్రాసురునితో యుద్ధానికి సిద్ధం కండి. ఆగండి. యుద్ధభూమిలో కోరుకున్న వీరమరణం అందరికీ లభించదు. భీరువులై పారిపోకండి. నాయక, బ్రతికి ఉంటే మరోసారి యుద్ధం చేసే అవకాశముంది. అవును, చచ్చి ఏమి ఉపయోగం? నా శక్తి సామర్థ్యాలు తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? ఆయన పారిపోవడం యుద్ధ ధర్మానికి విరుద్ధం. నీకు పరాక్రమం ఉంటే నువ్వు పోరాదు, మమ్మల్ని వదిలే. విజృంభించిన దేవతలను ఎదుర్కోవడం మా వల్ల కాదు. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వస్తాంలే. ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా? రణరంగంలో కాకపోతే యోగ మార్గంలో ప్రాణాలు విడవడం వీర లక్షణం. అది మాత్రమే శాస్త్ర సమ్మతం. దేవతలారా, మీకింక స్వర్గ సుఖాలు అనుభవించాలన్న కోరిక లేకపోతే నాతో తలపడండి. రండి.
మా అన్న అయిన విశ్వరూపుడిని నీ గురువు అని కూడా లెక్క చేయకుండా దుర్బుద్ధితో చంపేశావు. ఈ పదునైన శూలంతో నీ గుండె చీల్చి చంపేస్తాను. అలా కాకుండా దధీచి మహర్షి శరీరం వల్ల కలిగిన వజ్రాయుధంతో నన్ను ఓడించగలిగితే పంచభూతాలలో కలిసిపోయి కృతార్థుణ్ణి అవుతాను. అదే జరిగితే ఈ దేహాన్ని విడిచి సర్వేశ్వరుడైన ఆ శ్రీహరి సన్నిధికి చేరుకుంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు? రా, నీ ధర్మం నువ్వు చేయి, నా ధర్మం నేను చేస్తాను. నన్ను చంపే అవకాశం ఉన్నా ఎందుకు వదిలేశావు? నీ చేతిలో ఆయుధం లేదుగా. ఆయుధం లేని వాడిని చంపడం ధర్మం కాదు. ఇంద్ర, చింతించకు, వజ్రాయుధం అందుకో. తనకి కలిగే విజయానికి తానే కారణం అనుకునేవాడు పెద్ద మూర్ఖుడు. ఇదంతా శ్రీహరి లీల అన్న విషయం మర్చిపోకు. ఓ రాక్షసరాజా, నీవు ఆ వాసుదేవుని పరమభక్తునిలా ఉన్నావు. నీకు ఈ భయంకరమైన ఆకారం ఏ పాపం వల్ల వచ్చిందో, ఏ పూర్వపుణ్యం వల్ల ఇంత భక్తి ప్రపత్తులు కలిగాయో, నీవు ఖచ్చితంగా పరమపుణ్యాత్ముడివి. ఇంక మాటలు ఆపి నీ కర్తవ్యం నువ్వు చేయి ఇంద్ర. రా, యుద్ధం చేయి. ఈ విధంగా పార్వతీదేవి శాపం వల్ల రాక్షస జన్మ పొందిన చిత్రకేతుడు పూర్వజన్మ సుకృతం వల్ల ధర్మ మార్గం విడిచిపెట్టక శత్రువైన ఇంద్రుణ్ణి కూడా మెప్పించి యుద్ధంలో వీరమరణం పొంది శ్రీహరిలో ఐక్యమైపోయాడు. ఇంద్రుడు మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం వల్ల పీడింపబడి 1000 సంవత్సరాలు మానస సరోవరంలో ఉన్న ఒక తామరతూడులో దాక్కుని గడిపి క్రమంగా ఆ పాతకం తరిగిన తర్వాత మళ్ళీ స్వర్గసింహాసనాన్ని అధిరోహించి లోకపాలనా బాధ్యతను స్వీకరించాడు. సర్వే జనా సుఖినో భవంతు. చూశారుగా దధీచి మహర్షి త్యాగం ఎంత గొప్పదో. లోకం కోసం తన దేహాన్ని ప్రాణాలని అర్పించిన ఆ మహానీయుడు త్యాగం వెలకట్టలేనిది. ఈ నాటకంలో పాల్గొన్న పిల్లలు పేర్లు వృత్రాసురుడు మరియు చిత్రకేతుడుగా వెని శ్రీ సాయి ఆకాష్ గుంటూరు, శివుడుగా విరాట్ పాలపర్తి, పార్వతి మరియు భూమిగా కారుణ్య బర్లి, నందిగా అర్జున్ ఆచి, బ్రహ్మ మరియు విశ్వకర్మగా సంకీర్త్ కొడవంటి, ఇంద్రుడుగా కార్తికేయ లంక, స్వస్థ ప్రజాపతిగా తన కురుగంటి, విశ్వరూపుడుగా అద్వైత్ సామ, తార మరియు నీరుగా కార్తీక బర్లి, అగ్నిగా అభిరామ్ అల్లపర్తి, దధీచిగా అభినవ్ కపూరావుడి, నారదుడు మరియు రాక్షసుడుగా సజీవ్ కొల్లి, రాక్షసులుగా అర్జున్ ఆచి, విరాట్ పాలపర్తి, అయాంష్ భువనగిరి, ఆడవులుగా రిధిమ గోరిపర్తి, చెట్లుగా ఋషిక పసుపులేటి, మరియు రచన దర్శకత్వం శ్రీ నరసింహం అద్దేపల్లి గారు. అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు.